హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను ఇప్పుడు చెప్పబోయేది H1B అలాగే H4 వాళ్ళకి ఒక మంచి గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పటి వరకు ఎవరైతే డిసెంబర్లో ఇండియాకి వెళ్ళారో H1B వాళ్ళు కానీ H4 వాళ్ళు కానీ వాళ్ళందరూ ఇండియాలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మనకి వీసా స్లాట్స్ క్యాన్సిల్ అయ్యి వెట్టింగ్ పాలసీ వల్ల అవి మళ్ళీ రీషెడ్యూల్ అవ్వడము, ఈ రీషెడ్యూల్ అయ్యే పరిస్థితుల్లో 3 నెలల తర్వాత రీషెడ్యూల్ అవ్వడం, దానివల్ల చాలామంది H1Bస్ ఇండియాలో జాబులు కోల్పోయి మళ్ళీ తిరిగి వెనక్కి రాలేక, ఒకవేళ వేరే ఎంప్లాయర్ ద్వారా రావాలి అనుకుంటే కనుక $1,00,000 వీసా ఫీజు అనే అడ్డంకి వల్ల చాలామంది ఇండియాలో ఉండిపోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఫామ్ అయింది. ఇక్కడ ఉన్న మొత్తం ఫెసిలిటీస్ అన్నీ వదులుకొని వాళ్ళ కార్లు కానీ ఇళ్ళు కానీ ఏ ఉంటే అవి మొత్తం వదిలేసుకొని ఇండియాలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి అయితే క్రియేట్ అయింది మనకి. అలాగే H4 వాళ్ళ పరిస్థితి కూడా అదేను. ఎవరైతే ఇండియాకి వెళ్ళారో వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేక క్యాన్సిల్ అయినాయి, మళ్ళీ రీషెడ్యూల్ అవ్వడం, కొంతమందికి అసలు రీషెడ్యూల్ అవ్వకపోవడము, ఎమర్జెన్సీ స్లాట్స్ని కూడా ఓపెన్ చేయకపోవడము, ఇలాంటి వాటి వల్ల ఫ్యామిలీ డివైడ్ అయి ఉండడము, H1B వాళ్ళు ఇండియాలో జాబ్ పోయి ఇండియాలోని ఉండిపోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ క్రియేట్ అయినాయండి. అయితే నేను లాస్ట్ వీడియోస్లో చాలాసార్లు చెప్పడం జరిగింది, ఈ వీసా స్లాట్స్ అనేవి 2027 మార్చి నుంచి H1B వాళ్ళకి అలాగే H4 వాళ్ళకి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ప్రస్తుతానికైతే F1 వాళ్ళకి అలాగే B1 B2 వాళ్ళకి మాత్రం ఓపెన్ స్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఒకవేళ 2026లో మీరు ఇండియా నుంచి అమెరికాకి రావాలి అనుకుంటే 2026 అక్టోబర్ నుంచి వీసా స్లాట్స్ కంటిన్యూస్గా ఓపెన్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు అని అంటే 2026, 27 కానీ ఎవరైతే లాటరీ సిస్టంలో ఎంటర్ అవుతారో H1B అప్లికెంట్స్ వాళ్ళు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. వాళ్ళు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే వీసా స్లాట్స్ అవైలబుల్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. సో వాళ్ళ కోసమైనా సరే ఖచ్చితంగా అక్టోబర్ నుంచి వీసా స్లాట్స్ ఓపెన్ చేస్తారు అని నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు చెప్పబోయేది H1B వాళ్ళకి అలాగే H4 వాళ్ళకి ఒక మంచి గుడ్ న్యూస్ అయ్యే అవకాశం ఉంది. అదేంటి అని అంటే వీసా స్లాట్స్ అయితే ఓపెన్ చేశారు, కానీ ఆ వీసా స్లాట్స్ H1B వాళ్ళకి H4 వాళ్ళకి కూడా కొంతవరకు ఓపెన్ చేశారు. అయినప్పటికీ కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ చేయలేదు. కొన్ని లిమిటెడ్ వీసా స్లాట్స్ మాత్రమే ఓపెన్ చేయడం జరిగింది. అది కూడా ప్రస్తుతానికి మార్చ్, ఏప్రిల్ అంటే మనకు ఆల్మోస్ట్ మార్చ్ అయిపోయిందిలేండి. సో ఆ మిగిలిన రోజులకి అలాగే ఏప్రిల్కి కూడా వీసా స్లాట్స్ అయితే కొన్ని లిమిటెడ్ స్లాట్స్ అయితే ఓపెన్ చేయడం జరిగిందనమాట. సో ఆ లిమిటెడ్ స్లాట్స్ ఓపెన్ చేసినవి ఫాస్ట్గా అయిపోయే అవకాశం ఉంది. ఎవరన్నా రెగ్యులర్గా చూసుకునే వాళ్ళు ఉంటే కనుక మీరు ఒకవేళ రావాలి అనుకుంటే కనుక ఒకవేళ ఏప్రిల్లో అయిపోయినా సరే ఫ్రీక్వెంట్గా ఎవ్రీడే చెక్ చేసుకుంటూ ఉండండి. వీసా స్లాట్స్ ఖచ్చితంగా లిమిటెడ్ స్లాట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ మంత్ లిమిటెడ్ స్లాట్స్ అయితే ఓపెన్ చేసే అవకాశం ఉంది. అవి మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీషెడ్యూల్ చేస్తారా లేదా అనేది మాత్రం నాకు తెలియదండి. రీషెడ్యూల్ చేసే అవకాశం చాలా అంటే చాలా తక్కువ ఉంది. కానీ ఈ వీసా స్లాట్స్ అనేవి లిమిటెడ్గా అంటే మనకి రెగ్యులర్గా ఎవ్రీడే మనకి 20 మినిట్స్కి ఒక స్లాట్ దొరికినట్టుగా అట్లా అయితే కాదు. చాలా అంటే చాలా లిమిటెడ్గా ఓపెన్ చేశారనమాట. ఇది మాకు ఎట్లా తెలుసు అని అంటే నాకు పర్టికులర్గా నాకు ఎలా తెలుసు అని అంటే నేను కొన్ని గ్రూప్స్లో ఉన్నాను. ఇండియాలో ఉన్నప్పటి నుంచి ఆ గ్రూప్స్లో ఉండేదాన్ని అనమాట. ఎందుకంటే మాకు వీసా స్లాట్స్ కోసము ఎప్పుడు అవైలబిలిటీగా ఉన్నాయి, ఎలా ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది, చెన్నై ఎంబసీకి వెళ్తే ఎలా ఉంటుంది, కాన్సులేట్కి వెళ్తే, అలాగే మనకి ఢిల్లీ వెళ్తే ఎలా ఉంటుంది, పాజిటివ్ రిజల్ట్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా, ఇవన్నీ తెలుసుకునేదాన్ని అనమాట. సో అప్పటి నుంచి అది కంటిన్యూస్గా చూస్తూనే ఉండేదాన్ని. సో మధ్యలో ఆపేసాను ఇక్కడికి వచ్చిన తర్వాత. మళ్ళీ రీసెంట్గా ఈ వీసా స్లాట్స్ కోసమే పర్టికులర్గా ఎవ్రీడే నేను చూస్తూ ఉన్నాను. రీసెంట్గా కొంతమంది ఆ గ్రూప్స్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి వీసా స్లాట్స్ ఓపెన్ వీసా స్లాట్స్ దొరికినాయి అంట మార్చ్ అలాగే ఏప్రిల్గా. కాకపోతే వాళ్ళకి అందరికీ చెప్పేసుకుంటారు కదండి, కామన్గానే ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పేసుకుంటున్నారంట. సో అలాగ కొంతమంది కొన్ని గ్రూప్స్లో పోస్ట్ చేయడం జరిగిందనమాట. ఇలా ఓపెన్ స్లాట్స్ అయితే వెరీ వెరీ లిమిటెడ్ అంట. అవి ఎవరికి దొరుకుతాయి ఎవరికి దొరకవు అనేది మనకు తెలియదు. వెరీ వెరీ లిమిటెడ్. మీరు ఒకవేళ బ్రోకర్స్ ద్వారా కానీ మధ్యవర్తుల ద్వారా కానీ వెళ్ళి బుక్ చేయించుకోవాలనుకున్నా కూడా అది అగైన్ డేంజర్ అయ్యే అవకాశం ఉందండి. ఎందుకంటే లాస్ట్ టైం మేము
ఇక్కడికి వచ్చే ముందే మాకు వచ్చిన తర్వాతనో నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇట్లా బుక్ చేస్తున్నారు, బ్లాక్ చేస్తున్నారు వీసా స్లాట్స్ అని చెప్పి యూఎస్ఏఎస్ వాళ్ళకి ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. సో దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి ఒక్కసారిగా దాన్ని స్ట్రిక్ట్ చేయడం జరిగిందనమాట. కంప్లీట్గా బ్రోకర్స్ ఎవరు ఎంటర్ అవ్వకుండా, వాళ్ళు ఎవరు బ్లాక్ చేయలేని విధంగా చేయడం జరిగిందనమాట కొన్నాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఏదో చేస్తున్నారు 1, 2 అని అన్నీ నేను విన్నాను. అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. కానీ బెటర్ అలా వెళ్ళకుండా మీరు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. అలాగే సెకండ్ విషయం ఏంటంటే, మనం థంబ్ ఇంప్రెషన్కి వెళ్ళాలి కదండి, బయోమెట్రిక్కి వెళ్ళాలి కదా. బయోమెట్రిక్ వీసా స్లాట్స్ అయితే చాలా అంటే చాలా తక్కువగా ఓపెన్ చేస్తున్నారంట, చాలా అంటే చాలా స్లోగా ఓపెన్ చేస్తున్నారంట. అవి అసలు దొరకటం లేదంట ఇప్పుడు ప్రస్తుతానికి బయోమెట్రిక్ కానీ లేదంటే వీసా స్లాట్స్ కానీ అన్ని చోట్ల ఓపెన్ అవ్వలేదంటండి. హైదరాబాదు అలాగే చెన్నైలో ఈ 2 ప్లేసుల్లోనే వెరీ లిమిటెడ్గా ఓపెన్ అయినాయి అని చెప్తున్నారు. సో బయోమెట్రిక్ కూడా మనకి వీసా స్లాట్స్ కావాల్సిందన్నది ఓపెన్ కాలేదంటండి. వెరీ లిమిటెడ్గా అది స్లోగా ఓపెన్ చేస్తున్నారంట. అంటే మనకి పర్ డేకి ఇన్నని ఉంటాయి కదండి, అందులో హాఫ్ కూడా ఉండలేదంట. చాలా లిమిటెడ్గా ఓపెన్ చేస్తున్నారు, చాలా స్లోగా ఓపెన్ చేస్తున్నారంట. కానీ 2 మనకి ఇంపార్టెంటే. మనం బయోమెట్రిక్ వెళ్ళొచ్చి ఎప్పుడో 6 నెలల తర్వాత 10 నెలల తర్వాత మనం వెయిట్ చేయలేం కదా, వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలనే అనుకుంటాము. సో బెటర్ మీరు ఏంటంటే ఫస్ట్ బయోమెట్రిక్కి వెళ్ళాల్సి ఉంటే కనుక ఖచ్చితంగా ముందు అది బుక్ చేసేసుకోండి. ఆ తర్వాత వీసా స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయా అని చెప్పి చూసుకుంటా ఉండండి. చెన్నై, హైదరాబాద్కి ఎక్కువగా ఓపెన్ అవుతున్నాయి అంట. బట్ అగైన్ చెన్నై, హైదరాబాద్ చాలా అంటే చాలా డిఫికల్ట్ ప్లేస్ అండి. మనకి పాజిటివ్ రిజల్ట్ రావడానికి చాలా అంటే చాలా కష్టం. చెన్నై అయినా హైదరాబాద్ అయినా, హైదరాబాద్కి ఏంటంటే ఒక బ్రాండ్ పడిపోయింది, ఫేక్ లెటర్స్ తీసుకొస్తారు, అవి పెడతారు ఇవి పెడతారని. సో మనకి విపరీతంగా చెక్ చేస్తారనమాట. అది ఎవరో కొంతమంది చేసిన మిస్టేక్కి అందరినీ మనం బ్లేమ్ చేయలేం. కానీ బట్ చాలా క్లియర్గా చెక్ చేస్తారని మాత్రం విన్నాను నేను హైదరాబాద్కి. అలాగే చెన్నై అయితే చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది చెన్నై. పాజిటివ్ రిజల్ట్ రావడం అనేది 50-50 ఛాన్సెస్ కూడా ఉండవు అక్కడ, అంత దారుణంగా ఉంటుంది. బట్ స్టిల్ అక్కడే ఓపెన్ చేస్తున్నారంట. సో మీరు ఎవరైనా సరే H4 మీద ఉండేవాళ్ళైనా H1B మీద ఉండేవాళ్ళైనా సరే రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇండియాలో ఉండిపోయారు. సో H4 వాళ్ళు ఏమైనా బుక్ చేసుకున్నారా, ఏమైనా వీసా స్లాట్స్ దొరుకుతున్నాయా, వాళ్ళకి ఏమైనా దొరికినాయా లేదా అనేది నేను ఒకవేళ అప్డేట్ వస్తే కనుక వెంటనే పోస్ట్ చేస్తానండి. షార్ట్ అయినా పోస్ట్ చేస్తాను, ఇట్లా దొరుకుతున్నాయంటే మీరు ట్రై చేసుకోండి అని. మీకు పాసిబిలిటీ ఉంటే కనుక ఢిల్లీ కానీ కోల్కతా కానీ చూసుకోండి, అక్కడ ఏమైనా ఓపెన్ అయినాయో. ఎందుకంటే ఢిల్లీలో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. కంపేర్ టు రిమైనింగ్ ప్లేసెస్ తోటి కంపేర్ చేస్తే కోల్కతా కానీ ఢిల్లీ కానీ ఎక్కువ పాజిటివ్ రిజల్ట్. మేము వచ్చినప్పుడు మాత్రం మేము ఢిల్లీనే ప్రిఫర్ చేసామండి. ఎందుకంటే అప్పటికే చెన్నై గురించి చాలా ఎక్కువగా పోస్టులు పెట్టేవాళ్ళు అనమాట. రిజల్ట్ ఇట్లా వచ్చింది, ఇలా అడిగారు, ఇలాంటి డాక్యుమెంట్స్ అడిగారు, అసలు పాసిబిలిటీ కానివి అడిగారు, ఇట్లా చెప్పేవాళ్ళు అనమాట. అది నిజమా ఉంటుందో నాకైతే తెలియదు. కానీ అలా గ్రూప్స్లో వాళ్ళ ఒపీనియన్, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఇలా తీసుకెళ్ళండి, ఇలాంటివి అడుగుతున్నారు అని చెప్పి చాలామంది పోస్ట్ చేసేవాళ్ళు. సేమ్ హైదరాబాద్ కూడా అదే ప్రాబ్లం ఉండేదన్నమాట. సో మేమేంటంటే ఢిల్లీ డైరెక్ట్గా అయిపోతుంది, ఎక్కువ ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది అనే ఉద్దేశంతో మేము డైరెక్ట్గా ఢిల్లీకే వెళ్ళడం జరిగింది. బయోమెట్రిక్ అయినా అక్కడే వెళ్ళాము, వీసా ఇంటర్వ్యూకి కూడా అక్కడికే వెళ్ళడం జరిగిందనమాట. సో ఒకవేళ ఢిల్లీ కానీ కోల్కతా కానీ దొరికితే అక్కడికి వెళ్ళండి. అవి దొరకలేదు, అవి అస్సలుగా కష్టం అనుకుంటే కనుక చెన్నై, హైదరాబాద్ ఎక్కువగా చెక్ చేసుకుంటూ ఉండండి. అగైన్ మీరు వెబ్సైట్లో చెక్ చేసుకునేటప్పుడు బయోమెట్రిక్ది వీసా స్లాట్స్ ఫ్రీక్వెంట్గా మారుస్తా చెక్ చేసుకోండి. ప్లేసెస్ అంటే మనకి లొకేషన్స్ ఉంటాయి కదా, హైదరాబాదు, చెన్నై, ముంబై, కోల్కతా, ఢిల్లీ ఇట్లా ఉంటాయి కదా మనకి కాన్సులేట్లు. సో ఆ కాన్సులేట్లో ప్లేసెస్ ఫ్రీక్వెంట్గా సేమ్ పేజ్లో ఉండకుండా ఫ్రీక్వెంట్గా లొకేషన్స్ మారుస్తూ చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే అది వెంటనే ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి వెబ్ పేజ్. సో మీరు ఫ్రీక్వెంట్గా అలా చెక్ చేసుకుంటూ ఉండండి, లొకేషన్స్ని బేస్ చేసుకుంటా. అలా చేసుకుంటే మనకి ఏదో ఒక టైంలో ఏదో ఒక్క స్లాట్ అయినా దొరికే అవకాశం ఉందన్నమాట. ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటా ఉండండి. ఇదండి నాకు వచ్చిన అప్డేట్. సో మీకేమైనా తెలుసుంటే కనుక, మీలో ఎవరైనా H1B కానీ H4 వాళ్ళు కానీ వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఉంటే కనుక, లేదా వీసా స్లాట్స్ దొరికింటే కనుక దయచేసి కామెంట్ చేసి చెప్పండి. ఇది చాలామందికి హెల్ప్ అవుతుందన్నమాట. తిరిగి అమెరికా రావాలనుకునే వాళ్ళకి, లేదంటే ఇండియాలో కొంచెం ఇబ్బంది పడుతున్నాము, అమెరికాకు వచ్చేస్తే ఫ్యామిలీ డివైడ్ అయిపోయి ఉంటున్నాము అనుకునే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది. సో ఇదండి,
ఇది ఖచ్చితంగా చాలామందికి గుడ్ న్యూస్ అయ్యే అవకాశం ఉంది. 2027 దాకా వెయిట్ చేసే పని లేకుండా మనకి వితిన్ 4 మంత్స్లోనే వీసా స్లాట్స్ లిమిటెడ్ అయినా సరే ఓపెన్ చేస్తున్నారంటే ఇది ఖచ్చితంగా మనందరికీ గుడ్ న్యూసే కదండి. సో అందరూ వాళ్ళ అపాయింట్మెంట్స్ దొరకాలని, వాళ్ళు తొందరగా వాళ్ళు అనుకున్నవి నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది మీ అందరికీ గుడ్ న్యూస్ అని అనుకుంటున్నాను. ఎవరైతే H1B మీద H4 మీద ఇండియాలో ఉంటున్నారో వాళ్ళందరికీ. సో ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.